ప్రతిభ పట్టుదలకు నిరంతర సాధన తోడైతే ఎలాంటి వైకల్యాన్నైనా జయించవచ్చు. ఇదే విషయాన్ని తన విజయంతో నిరూపిస్తున్నాడు కడపకు చెందిన శివకోటి. పుట్టుకతోనే వైకల్యం వెంట వచ్చినా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడలేకపోయినా నిరాశ చెందలేదు. ఒంటరిగానే సాధన చేశాడు. ఆ మొండి పట్టుదలే నేడు ఆ యువకుడిని భారత జాతీయ దివ్యాంగుల క్రికెట్ జట్టులోకి చేర్చింది. పుట్టుకతోనే వైకల్యంతో జన్మించడం తప్పు కాదు. దానిని శాపంగా భావించి జీవితాన్ని నిస్సారంగా మార్చుకోవడమే పొరపాటు అంటున్నాడు కడపకు చెందిన శివకోటి. చిన్నప్పటి నుంచి పేదరికం ఇబ్బంది పెడుతున్నా, అంగవైకల్యం భారంగా మారినా తన ఆశయాన్ని చంపుకోక తనకిష్టమైన క్రికెట్లో రాణిస్తున్నాడు. కడప జిల్లా నందలూరులోని అరవపల్లెకు చెందిన శివకు పుట్టుకతోనే కుడి చెయ్యి పనిచేయదు. తోటి పిల్లలంతా మైదానంలో క్రికెట్ ఆడుతుంటే తను వెళ్లేవాడు. ఆశగా క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించేవాడు. కానీ స్నేహితులు ఒప్పుకునేవాళ్లు కాదు. ఒంటి చేత్తో ఆడలేవంటూ దూరం పెట్టేవాళ్లు. ఆ మాటలు బాధ పెట్టినా శివకోటి కుంగిపోలేదు. ఒంటరిగానే సాధన చేస్తూ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. పుట్టుకతోనే వికలాంగుడుగా పుట్టినప్పటికీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అప్పుడున్న సిచ్యువేషన్లో నన్ను పక్కన పెట్టకుండా ముగ్గురు ఆడపిల్లల తర్వాత చివరివాడిని అయిన నన్ను వాళ్ళ శక్తికి తగ్గట్టు 10వ తరగతి వరకు చదివడము. ఆ 10వ తరగతిలోనే నేను క్రికెట్ పట్ల ఆసక్తితో చాలా కష్టపడి 2004లో క్రికెట్ స్టార్ట్ చేయడము. స్టార్టింగ్లో నాకు క్రికెట్ ఆడాలంటే చాలామంది నీకు చేయి బాగాలేదు, నువ్వేం ఆడతావన్నా, నీకు చేయి మొత్తము అసలు బాలు పట్టుకోలేవు, బ్యాట్ ఆడలేవు, నువ్వు మా టీంలో వద్దునా, పక్కన కూర్చోనా, ఏమనుకోవద్దునా అని మంచితనంగానే చెప్పేవాళ్ళు. సో అలా రోజు నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడల్లా అందరినీ చూసి గమ్మను కూర్చొని నాకు మనసులో బాధ వేసేసి, సో నేను ఎందుకు ఆడకూడదని నేను ఆ రోజు కొద్దిగా రబ్బర్ బాల్ తీసుకొని సింగిల్ వికెట్కి రబ్బర్ బాల్తో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడము. తల్లిదండ్రులు కూలీ పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. పైగా శివ కంటే ముందు 4 ఆడపిల్లలు. దాంతో శివకు ఆర్థిక తోడ్పాటు అందటం కష్టమైంది. అయినా చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో క్రికెట్ సాధన చేసేవాడు. అలా కడప క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడిన శివ అక్కడి కోచ్ కాజా మొహిద్దీన్ సహాయంతో దివ్యాంగుల జట్టులో చోటు సంపాదించాడు. ఎడమ చేత్తో ఫాస్ట్ బౌలింగ్ చేసే శివ ఆడిన అన్ని మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేసేవాడు. మండల, జిల్లా, జోన్ స్థాయిలో మంచి క్రికెటర్ గా పేరు సంపాదించాడు. దాంతో కడప జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 2005 నుంచి 2009 వరకు జిల్లా జట్టుకు సారథ్యం వహించి మంచి విజయాలు నమోదు చేశాడు ఈ యువ క్రికెటర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆల్రౌండర్ గా రాణిస్తున్న శివకోటి 2012లో రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ జట్టులో చేరాడు. దులీప్ ట్రోఫీ సహా వివిధ టోర్నీలు ఆడిన శివ బౌలింగ్ తో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అలా క్రమంగా జాతీయ దివ్యాంగుల జట్టులోకి చేరిపోయాడు ఈ కడప కుర్రాడు. మాది ఇరానీ ట్రోఫీ బెంగళూరులో జరిగింది 2012లో. అప్పుడు నాకు అనిల్ కుంబ్లే సార్ చీఫ్ గెస్ట్గా రావడము. అప్పుడు ఒకటే మ్యాచ్లో నాకు 7 వికెట్లు పడ్డము. నన్ను చూసి అభినందించి నా గురించి తెలుసుకోవడము. తర్వాత నుంచి నేను ఎప్పుడైతే ఒక పెద్ద క్రికెటర్స్ వచ్చి మోటివేట్ చేస్తుంటారో తర్వాత నేను కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని క్రికెట్ ప్రస్థానం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఒకానొక స్థితిలో నాకు తినడానికి లేక సెలక్షన్స్కి వెళ్ళాలంటే స్తోమత లేని సిచ్యువేషన్లో సిలిండర్లకు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా సిలిండర్లు 150 రూపాయలు సెలక్షన్స్కి డబ్బులు కావాలన్న సమయంలో ఈ చెయ్యంతా నాకు బాడీ వీక్. సో దీని మీదే 300 సిలిండర్లు ఫుల్ లోడ్ దించి ఎంటీ సిలిండర్లు పెద్ద టిప్పర్లో లోడ్ చేసి ఆ వచ్చిన 150 రూపాయలతో సెలక్షన్స్కి వెళ్ళి
నా జీవనం అలా కొనసాగిస్తూ తర్వాత మ్యాచ్ల్లో ఎవరో దాతలు కానీ నన్ను చూసి నా పర్ఫార్మెన్స్ చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అలా నన్ను క్రికెట్ పట్ల ముందుకు నడిపిస్తూ వచ్చారు. జాతీయ జట్టు ఎంపికల్లో భాగంగా భారత్ ఏబీ జట్ల మధ్య జరిగిన పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు శివకోటి. జాతీయ స్థాయి టీ20 జట్టులో పేస్ బౌలర్ గా అవకాశం దక్కించుకున్నాడు. ఈ మేరకు భారత దివ్యాంగుల క్రికెట్ బోర్డు జాబితాను విడుదల చేసింది. ఎలాగైనా ఈ మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేయాలంటున్న శివకోటి ప్రస్తుతం కడప రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో సాధన చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇండియన్ టీమ్ ప్రాబుల్స్ ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబర్చి సెలక్షన్స్ కమిటీ వాళ్ళు మెచ్చి మా బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్గా బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లో ఒక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 3 టీ20లు, 3 ఫార్మాట్లలో నన్ను సెలెక్ట్ చేయడం, నేను ఎంపిక కావడం పట్ల మా కడప జిల్లా క్రికెట్ సంఘం, మా దివ్యాంగులు అందరూ చాలా సంతోషపడుతున్నారు. సో నేను ఈ 3 ఫార్మాట్లో ఒక దివ్యాంగుడే నాది లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్గా 3 ఫార్మాట్లలో ఒక ఆల్రౌండర్గా కూడా సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కడప జిల్లా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి బౌలర్గా బంగ్లాదేశ్తో 3 సిరీస్లు గెలిచి ట్రోఫీ తీసుకొని వచ్చే విధంగా నా వంతు నేను ఎంతో కష్టపడి క్రికెట్ ఆడేవాడు. మేము ఎక్కడ పిలిచినా కూడా మ్యాచ్లకి వచ్చేవాడు. మేము మా కడప డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నెట్స్ పెడితే నెట్స్లో కూడా చాలా కష్టపడి మాకు బౌలింగ్ చేసి చాలాసేపు మాతో ప్రాక్టీస్ చేసి తనకు ఉన్న సలహాలను కూడా మాకు చెప్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా ప్రోత్సహిస్తాడు. అలాగనే మ్యాచ్లలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ని బాగా ఆడతాడు. ఇంట్రెస్ట్తో చాలా బాగా ఆడతాడు మ్యాచ్ని గెలిచాలని. శివకోటి భారత దివ్యాంగుల జట్టుకు ఎంపిక కావడంపై రాజంపేట దివ్యాంగుల సంఘం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు శివకోటికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచింది ఈ సంఘమే. శివకు ప్రభుత్వం ఆర్థికంగా తోడుగా నిలవాలని ఈ సంఘం వారు కోరుకుంటున్నారు. శివకోటి అత్యంత పేద కుటుంబం నుంచి ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి క్రీడాకారుగా మరింత ఉన్నత స్థాయికి పోవాలని రాత్రింబవళ్లు ఒక క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజు దివ్యాంగుల జాతీయ స్థాయిలో క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి బంగ్లాదేశ్ తో ఆడబోతున్నాడని తెలియడము మాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. శివకోటి ఆడడానికి మా పొల్లంపేట విభిన్న పిల్లల సేవా సమితి తరపు కానీ రాజంపేట తరపు నుంచి కానీ సహకారం అందిస్తూ వచ్చినాం. ఎందుకంటే సాటి వికలాంగులు మేము సహాయం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మొత్తానికి ఎంకరేజ్ చేస్తూ సమాజం అందుతో మేము కూడా జీవిస్తున్నాము చెప్పుకోవడానికి మా వంతు ప్రయత్నంగా శివకోటితో మేము కూడా కలిసి ప్రయాణం చేస్తూ, కానీ మనం చేసేదంతా చిన్న భాగమే. ప్రభుత్వము ఆదుకోవాలి. అవార్డులు మాకు వద్దు, కానీ జీవనోపాధి అయితే అవసరమే కదా. ఆటే మాకు అన్నం పెట్టడం లేదు, స్పాన్సర్లు రావడం లేదు. స్పాన్సర్లు వస్తే మాకు ఇవన్నీ కష్టాలు ఉండవు కదా. అందుకోసమే సాటి వికలాంగులుగా, సాటి తోటి వికలాంగ సంఘాలుగా మేము చేస్తున్నామంటే అతనికి సహాయం చేస్తున్నాం. క్రికెట్ పై మక్కువతో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న శివకోటి జాతీయ స్థాయి జట్టుకు ఎంపికయ్యి తన కలను నెరవేర్చుకున్నాడు. కష్టాలకు ఎదురెళితేనే విజయం వరిస్తుందని నిరూపిస్తున్నాడు.